హలో అండి, వెల్కమ్ టు ఎస్ఏఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ. ఇవాల్టి స్పెషల్ రెసిపీ అపోలో ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రైని రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అపోలో ఫిష్ ఫ్రైని చేసుకోవడానికి ముందుగా క్లీన్ చేసుకున్న 600 గ్రాముల బోన్లెస్ ఫిష్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి కలపండి. ఇంకా ఇందులోనే 1 ఎగ్ను బీట్ చేసి వేసుకోండి. ఇవన్నీ ఈ ఫిష్కి పట్టేలా కలుపుకొని ఓ 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. తరువాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తరువాత మ్యారినేట్ చేసుకున్న ఫిష్ను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫిష్ ముక్కలను వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాల తర్వాత ఇలా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోండి. తర్వాత స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఇంకా ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 చిన్న గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఇలా గ్రేవీ చిక్కగా అయిన తర్వాత ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలను ఇందులో వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఈ గ్రేవీ మొత్తం ఫిష్ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి. చివరిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.